చేయలేదు దీంట్లో. అందుకనే నేను చెప్పింది అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. అయితే నిన్న అరుణ్ జైట్లీ కానీ ప్రధానమంత్రి కానీ నేను పోయిన ఉద్దేశం కూడా ఇది చర్చించాలని కాదు, లెట్ వెరీ క్లియర్. ఎందుకంటే నేను వాళ్ళని పిలవాలని చెప్పి వెళ్ళాను, అందరిని పిలవాలి కాబట్టి ఈవెంట్కి అందరిని పిలవాలని. మా ఎంపీలు కూడా ముందే అపాయింట్మెంట్ తీసుకోమన్నాం. ఇవన్నీ మా ఎంపీస్ ద్వారా గట్టిగా చెప్పాలని చెప్పి డెసిషన్ తీసుకున్నాం. నేను కూడా వెళ్ళాను కాబట్టి ఆ సమయంలో చాలా స్పష్టంగా కేటగిరీలుగా ప్రధానమంత్రిని అదేనా అరుణ్ జైట్లీకి చాలా స్పష్టంగా డిమాండ్ చేశాను. మొన్న పార్లమెంట్లో 11 పార్టీలు కూడా సపోర్ట్ చేశారు, అది కూడా చెప్పాను. ఈరోజు ఇంతమంది సపోర్ట్ చేశారు. మీరు ఈరోజు పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి, ఈ పార్లమెంట్లోనే అనౌన్స్ చేస్తే బాగుంటుంది అనే విషయం కూడా చాలా స్పష్టంగా వారిని కోరాను. ప్రధానమంత్రి కూడా నాకు వారు చెప్పిన విషయాలు చూస్తే లేదు నేను కూడా ఆలోచిస్తున్నాను, తప్పకుండా మీరు ఇచ్చిన మనం అందరం కలిసి ఏదైతే హామీలు ఇచ్చామో అవి నెరవేరుస్తాం. మిగిలిన విషయాలు కూడా మేము ఎగ్జామిన్ చేస్తున్నాం. నేను ఇంత మునుపు కూడా చెప్పాను, నీతి ఆయోగ్ రెఫర్ చేసినప్పుడు కూడా లెటర్ అండ్ స్పిరిట్ ఇచ్చిన హామీలు నెరవేరుస్తామని చెప్పాం, అది నిలబెట్టుకుంటామని వారు చెప్పారు. ఎంపీలు విన్నప్పుడు ఆ విషయం చెప్పారు. నేను ఈరోజు ఇక్కడ కాంగ్రెస్ పార్టీని కూడా నేను ఒకటే వాళ్ళని కోరుతున్నా. ఈరోజు మళ్ళీ పార్లమెంట్లో ఈ ఇష్యూ తీసుకొచ్చారు, ఏదైతే నాన్ అఫీషియల్ బిజినెస్ తీసుకొచ్చారు, చాలా సంతోషం. ఇదే నాన్ అఫీషియల్ రెజల్యూషన్ మొన్న జీఎస్టీ పాస్ కాకముందు కానీ పెట్టుంటే ఇది కూడా పాస్ అయ్యేది. ఎందుకు చేయలేకపోయారు అంటే మీరు ఉద్దేశాలు మనం అర్థం చేసుకోవచ్చు. ఆ రోజే మీరు ఇది పెట్టి మీకు ఏమాత్రం చిత్తశుద్ధి అని రెండుకి లింక్ పెట్టాల్సింది. మీరు మా సపోర్ట్ అడుగుతున్నారు, ఆంధ్రప్రదేశ్కి ఇది ఇచ్చాం, లేదంటే ఆ రోజు మేము కూడా అన్యాయం చేశారు అంటే జరిగింది. ఇప్పుడు మీరు దీనికి ఇవ్వండి అని లింక్ పెట్టకుండా అక్కడ బిల్ పాస్ చేశారు, ఇప్పుడు ఇక్కడ అడుగుతున్నారు. అంటే దీన్ని బట్టి చూస్తే ఒక చిత్తశుద్ధి లేదు అనేది అర్థమవుతుంది మనకు. ఎప్పుడైనా సరే రాజకీయాల్లో అవకాశం వచ్చినప్పుడు గట్టిగా అడిగి అది సాధించి మిగిలిన విషయాల్లో కూడా వాళ్ళు కానీ ఇది చేసి ఉంటే వాళ్ళ నిజాయితీని మనం ఇది చేసే పరిస్థితి వస్తుంది. అట్లా కాకుండా దీన్ని ఒక అవకాశంగా తీసుకొని ఏదో రాజకీయంగా ఉపయోగించుకోవాలని ఆలోచన తప్ప మన మీద ఏమాత్రం ప్రేమ లేదు. దాన్ని బట్టి అర్థమవుతుంది. ఏది ఏమైనా 11 పార్టీలు సపోర్ట్ చేశాయి, వాళ్ళందరినీ అభినందిస్తున్నా. ఈరోజు మనకు కావాల్సింది కష్టాల్లో ఉన్నాం. విభజన చట్టంలో పెట్టినటువంటి ప్రతి ఒక్క హామీని వాళ్ళు అమలు చేయాలి, దానికి ఏం చేశాం కూడా చెప్పాలి. అదే మాదిరిగా విభజన చట్ట సమయంలో రాజ్యసభలో ఇచ్చిన హామీలు కూడా స్పెషల్ స్టేటస్ కానీ మిగిలిన విషయాలు ట్రూ స్పిరిట్తో అవి కూడా అమలు చేయాల్సిన అవసరం ఉంది. అవన్నీ చేసి మళ్ళీ నేను ఒకటే చెప్పాను, రాష్ట్రంలో ఇబ్బందులు ఉన్నాయి, 2 ఏళ్లు కష్టపడ్డాం, మేము కష్టపడుకుంటాం, ఇంకా చేస్తాం. కానీ కేంద్రం చేయాల్సిన బాధ్యత మీరు కూడా ఆ రోజు హామీ ఇచ్చారు. మీరు ప్రజలకు చెప్పండి ఇది మేము చేశాం అనేది మీరు కన్విన్స్ చేయండి, అది చాలని చెప్పి కూడా నాకు అది చేయండి. కలవన్నీ మేము ఏం చేయాలి, మేము కష్టపడి మేము ముందుకు పోతాం, దేశ అభివృద్ధికి కూడా సహకరిస్తామని చెప్పి ప్రధానమంత్రి చెప్పాను, అరుణ్ జైట్లీ కూడా చెప్పాను. కానీ ఈరోజు దీని పేరు ఇది మనీ బిల్లా మనీ బిల్ కాదా అనే విషయాలు కూడా చర్చించారు. మళ్ళీ స్పీకర్కి రెఫర్ చేశారు. ఇప్పుడు వీళ్ళ యొక్క ఇది చూస్తా ఉంటే రాజ్యసభకు మనీ బిల్లు చర్చించే అవకాశం లేదనేది. జనరల్ గా దెర్ ఇస్ ఎ టెండెన్సీ మనీ బిల్ అయితే ఎప్పుడున్నా కానీ మనీ బిల్లు ఓడిపోతే ఆ గవర్నమెంట్ పడిపోతుంది జనరల్ గా. కానీ రాజ్యసభలో మనీ బిల్లు ఇది ఒక న్యూ ప్రెసిడెంట్ కావచ్చు, ఎప్పుడు కూడా అలాంటిది మీరు బిల్లు చేయాలనుకుంటే 2 పార్టీలు కలిసి లోక్సభలో ఇంట్రడ్యూస్ చేయొచ్చు, లేదంటే అనౌన్స్ చేయొచ్చు ఆమోదించాలంటే. కాబట్టి ఇవన్నీ కూడా నేను వారిని కోరేది, కష్టాల్లో ఉండే రాష్ట్రాన్ని ఆదుకోవాల్సిన అవసరం ఉంది. ఇమ్మీడియట్ గా ఒక నిర్ణయం చేసి
అన్ని విధాలా సహకరించాల్సిన కోరుతున్నా. అదే మరి అన్ని రాజకీయ పార్టీలకి అభినందనలు తెలియజేస్తున్నాయి. మీరు అన్ని విషయాల్లో కూడా మాకు సహకరించండి. హేతుబద్ధత లేని ఇది జరిగింది. నేను ఆ రోజు కూడా చెప్పాను, 2 రాష్ట్రాల మధ్య విభేదాలు కూడా మంచివి కాదు. అవి కూడా పరిష్కారం చేసుకోవాలి. మనకుండే శక్తిని, సామర్థ్యాన్ని పాజిటివ్గా ఉపయోగించుకొని రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ విషయాల్లో కూడా చొరవ తీసుకొని కేంద్రం పరిష్కారం చేయాల్సిందిగా అది కూడా కోరుతున్నారు. 2 రాష్ట్రాల మధ్య ఉండే సమస్యలు, ఇచ్చిన హామీలు ఇవన్నీ కూడా పూర్తి చేయాలి. దట్ ఈస్ వాట్ ఐఎమ్ డిమాండ్. నేను చాలా ఇష్యూస్ చెప్పాను. ఆయన కూడా మేము కూడా వీఆర్ థింకింగ్ ఆల్ దీస్ థింగ్స్ విల్. నేను చాలా స్పెసిఫిక్ గా చెప్పాను. పిఎం రియాక్షన్ ఏంటంటే వాళ్ళు వేరే రాష్ట్రాలు ఉన్నాయి, లేకుంటే 14th ఫైనాన్స్ కమిషన్ ఇవన్నీ చెప్తే కాదండి, 14th ఫైనాన్స్ కమిషన్ దీనికి సంబంధం లేదు, ఇది స్పెషల్ ఇష్యూ, ఇది ఆల్ టుగెదర్ డిఫరెంట్ ఇష్యూ అని చెప్పాం. ఇంకా డెసిషన్ తీసుకోవాల్సిన బాధ్యత ఆయన పైన ఉంది. చెయ్యాలి. దట్ ఈస్ వాట్ ఐఎమ్ ఆస్కింగ్. నేను చాలా సార్లు చెప్పాను. ఇప్పుడు కూడా కొన్ని పార్టీలు ఇక్కడ కొన్ని ఇష్యూస్ చేస్తున్నాయి. స్పెషల్ స్టేటస్ అనేది నేను 4-5 సార్లు స్టడీ చేసిన తర్వాత కానీ కేంద్రం చెప్పిన దాన్ని బట్టి కానీ రెండే. ఒకటి ఈఏపీ ప్రాజెక్టులో 90-10, 2 మనకిచ్చే సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్ లో 90-10. అవి 2. మళ్ళీ ఇది ఇచ్చిన తర్వాత కూడా ఇండస్ట్రీలకు వేరే ఇవ్వాలి. వాళ్ళు ఏదైతే ఆ రోజు చెప్పినారో ఇంత మేము ఇస్తాం, లేకుంటే రాయలసీమ, ఆంధ్ర, ఉత్తరాంధ్ర, లేకపోతే రాష్ట్రం మొత్తం ఈ ఇన్సెంటివ్స్ ఇస్తామన్నారు. మొన్న ఇచ్చిన ఇన్సెంటివ్స్ వల్ల మనకు ఉపయోగపడలేదు. దాన్ని కూడా మనం డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి దీన్ని బట్టి మనకు స్పెషల్ స్టేటస్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. లెట్ వెరీ క్లియర్. కాబట్టి వాళ్ళు స్పెషల్ స్టేటస్ ఇచ్చిన తర్వాత ఏ విధంగా ఇవ్వాలి, ఇంత మునుపు కొన్ని రాష్ట్రాలకు ఉంది, మనకు కూడా వస్తుంది. దాన్ని బట్టి మనకు రావాల్సిన వనరులు వస్తాయి. దానిపైన మన కష్టం మనం పడతాం. నేనేమంటానంటే మనకు 13 పాయింట్స్ ఉన్నాయి, వేరియస్ ఇష్యూస్ ఉన్నాయి. అందులో మనం చాలా స్పష్టంగా ప్రతి ఒక్క దాన్ని మీరు చూస్తే, నేను ఆ రోజు కానీ ఈ రోజు కానీ వీళ్ళని అడిగింది ప్రత్యేక హోదా. ప్రత్యేక హోదా చట్టంలో పెట్టలేదు, కానీ దాని మీదనే ఆ రోజు బిల్లు పాస్ అయింది. అది వెరీ క్లియర్. రెండోది లోటు బడ్జెట్. అది 2014-15కి లోటు బడ్జెట్, సిఏజీ రిపోర్ట్స్ ఉన్నాయి, అవన్నీ ఉన్నాయి. అదే మాదిరిగా పోలవరం ప్రాజెక్ట్ 2018-19కి పూర్తి కావాలి. దానికి మీరు డబ్బులు ఇవ్వాలి. నేషనల్ ప్రాజెక్ట్ అన్నప్పుడు ఆటోమేటిక్గా మీరే బాధ్యత తీసుకోవాలి. ఈవెన్ బిల్లు ఆ రోజు పెట్టింది నేషనల్ ప్రాజెక్టుగా క్లియరెన్సెస్ కూడా తీసుకునే బాధ్యత కేంద్ర ప్రభుత్వం పైన ఉంది, నాట్ రాష్ట్ర ప్రభుత్వం. మనం తిరుగుతున్నాం ఇప్పుడు క్లియరెన్స్, అది కూడా వాళ్ళే తీసుకోవాలి. అదే మరి రాజధాని, ప్రధానమంత్రి గారు చెప్పారు, వన్ ఆఫ్ ది బెస్ట్ క్యాపిటల్ కడతా అని తిరుపతిలో కూడా చెప్పారు. ఏదో బిల్డింగ్లకు కాకుండా ఓవరాల్ గా ఇండియా షుడ్ బి ప్రౌడ్ ఆఫ్ ఇట్. ఇప్పుడు ఢిల్లీకి వెళితే నిన్న స్థాయిలో ఇస్తామని చెప్పి ఆ రోజు చెప్పారు. అదే మరి ఇంకొక పక్కన సెక్షన్ 9-10 ఉండే కేంద్ర సంస్థలన్నీ 2 రాష్ట్రాలకు ఉన్నాయి. ఈ 2 రాష్ట్రాల్లో ఇవి ఫైనలైజ్ చేయాలి. ఇటీవల కోర్టు కూడా, సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చారు. కౌన్సిలేట్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ పోయినప్పుడు 2 రాష్ట్రాలు సమానంగా పంచుకోవాలి జనాభా ప్రాతిపదిక పైన, అంతేగాని ఏకపక్షంగా చేసుకోవడానికి వీల్లేదని ఒక జడ్జిమెంట్ ఇచ్చారు. దాన్ని కూడా అమలు చేయాల్సిన అవసరం ఉంది. అదే మరి సెక్షన్ 13లో కొన్ని ఏవైతే ఉన్నాయో విద్యా సంస్థలు అవన్నీ నేను ఆయన కూడా చెప్పాను జవదేకర్కి, ఇది ఒక టైం బౌండ్ ప్రోగ్రాం పెట్టుకోవాలి. ఇంకా 2 యూనివర్సిటీస్ ఇంకా క్లియర్ కాలేదు. క్లియర్ అయిన యూనివర్సిటీస్ కూడా ఇంకా బిల్డింగ్లు ప్రారంభించలేదు. 3వ సంవత్సరానికి వచ్చాం. ఈ విధంగా చాలా సమయం పడుతుంది. ఒక టైం బౌండ్ ప్రోగ్రాం పెట్టుకొని అవసరమైతే ఏ విధంగా చేస్తారో ఫండ్ ఫ్లో ఇబ్బంది లేకుండా మీరు కంప్లీట్ చేయమని. ఇంకొక పక్క విశాఖపట్నం రైల్వే జోన్, దుగ్గిరాజపట్నం పోర్ట్, కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్, కాకినాడ రిఫైనరీ, అదే మరి ఇక్కడికి వచ్చినప్పుడు విశాఖపట్నం, మన విజయవాడ మెట్రో, అదే మరి ఎయిర్పోర్ట్లన్నీ,
ఇంకొక పక్క నదీ జలాలు కూడా బోర్డు అఫెక్స్ కౌన్సిల్ అవన్నీ వేయడం, శాసనసభ సీట్లు కూడా పెంచడం. ఎందుకంటే ఆ రోజు చెప్పింది శాసనసభ సీట్లు కూడా పెంచుతామని కూడా చెప్పడం జరిగింది. అది కూడా చేసి 2 రాష్ట్రాలు కూడా కావాలని కోరుకుంటున్నాయి. అవి కూడా చేయాల్సిన అవసరం ఉంది. దిస్ ఆర్ ఆల్ వేరియస్ డిమాండ్స్ బిల్లో ఉన్నాయి. పార్లమెంట్లో హామీలు ఇచ్చారు. నేను దానిపైన ఏం చేశారు అవన్నీ మీరు చెప్పి ఇక్కడ ప్రజలను కన్విన్స్ చేయమంటున్నాను. నేను తొందరలో చేస్తానని హామీ ఇచ్చారు. ఐఎమ్ ఆల్సో సీరియస్. నేను తప్పకుండా నేను తొందరలో చేస్తాను, తొందరలోనే కంప్లీట్ చేస్తాను హామీ ఇచ్చాను. నిర్దిష్టంగా ఆయన హామీ ఇచ్చాడు. కొన్ని రోజులుగా తెలుగుదేశం ఎంపీలు పార్లమెంట్ దగ్గర ఆందోళన చేస్తున్నారు. ప్రధానితో కలిసిన తర్వాత వాళ్ళ ఆందోళన కంటిన్యూ చేయమని చెప్పారా లేదా నిర్వహించుకున్నారా? అంటే నేనేమంటానంటే ఆ రోజు ఆందోళన చేసేటప్పుడు కూడా నేను నిర్దిష్టమైన హామీ కోసం ఆందోళన చేశాం. ఆ హామీ ఏంటి? టైం అన్నా ఇచ్చి పార్లమెంట్ చర్చించి సమస్య పరిష్కారం చేయండి, లేకపోతే మీరు పరిష్కారం చేస్తాం హామీ ఇచ్చి ఒక టైం బౌండ్ ప్రోగ్రామ్ పెట్టుకుని పరిష్కారం చేయమన్నాం. ఆ విషయమే జైట్లీ చెప్పారు. దానికోసం వెయిట్ చేస్తున్నాం. నేనేమంటానంటే ఇది డిబేటబుల్. నేను దానికి పోవడం లేదు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళ రాజకీయం వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళకి కావాల్సింది మనీ బిల్లా లేదా ఇది చేసి మళ్ళా జీఎస్టీ కూడా ఇంక్లూడ్ చేయాలని వాళ్ళ అజెండా వేరే ఉన్నట్టుంది. నేను అడిగేది ప్రత్యేక హోదా ఇవ్వండి. ఇది మనీ బిల్లా కాదా అది డిఫరెంట్ ఇష్యూ నాకు కావాల్సింది. వీళ్ళేమంటారు, మనీ బిల్ అయితే మేము ఓడిపోతే రాజ్యసభలో మేము రాజీనామా చేయాలి కదా, మేమేట రాజీనామా చేస్తాం, ఇంతవరకు ఎప్పుడు సాంప్రదాయాలు లేవు కదా అని వాళ్ళు అంటారు. కాబట్టి ఇద్దరి మధ్యలో మనం నలుపుకోవడం కరెక్ట్ కాదు. మనకు కావాల్సింది ఏంటి? స్పెషల్ స్టేటస్. ఇప్పుడు నేను ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క పార్టీ ఒక్కొక్క ఎన్ని ఉంటాయి కాబట్టి ఎన్ని తప్పవు. ఆయన బీజేపీ వాడు చెప్తాడు, దాన్ని మనం చెప్పలేం కదా. క్వశ్చన్ అది కాదు కదా. ఆ రోజు మనం ఏం అడుగుతున్నాం, ప్రజలకు ఇచ్చిన హామీ నిలబెట్టుకోమన్నా అంతే. దట్ ఈస్ వాట్ ఐఎమ్ డిమాండింగ్. ఇప్పుడు నేనేదంటే ఇవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో మనం పర్సూ చేస్తున్నాం. వాళ్ళు వైబిలిటీ లేదు, లేకపోతే దుగ్గిరాజపట్నం కృష్ణపట్నానికి దగ్గరగా ఉంది కాబట్టి వాళ్ళకు ఒక కమిట్మెంట్ ఉంది, ఎంఓయూ ఉంది, ఇవి మాట్లాడుతున్నారు. ఏది ఏమైనా మీరు ఇచ్చిన హామీలు ఏ విధంగా నిలబెడితే మేము కూడా సహకరిస్తాం. ఒక పోర్ట్ ఇవ్వాలి. వాళ్ళు మళ్ళా వాళ్ళు ఇచ్చే పోర్ట్ ఏమి ఇస్తారు? గ్యాప్ ఫండింగ్ ఉంటే పెట్టాలి. అట్లా కాకుండా ఇది కూడా ప్రైవేటైజ్ చేశారనుకోండి, దానివల్ల వాళ్ళు చేసేది కూడా పెద్దది ఉండదు మనకు. అది కాదు నేను అడిగారు. ఒక మంచి పోర్టుగా మీరు తయారు చేయండి, మీరు టేకప్ చేయండి, మీరు ఫండ్స్ పెట్టమని అడుగుతున్నాం.